నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ను అంతం చేసినప్పుడు ఈ యుద్ధం క్లైమాక్స్కు వచ్చేసిందని అంతా అనుకున్నారు. టెహ్రాన్లో పాలన మారుతుందని, ఇరాన్ అణుశక్తి అంతమవుతుందని వైట్ హౌస్ లెక్కలు వేసింది. కానీ 2 నెలల తర్వాత చూస్తే అక్కడ గెలుపు లేదు, ఓటమి లేదు. కేవలం ఒక అనిశ్చితమైన నిశ్శబ్దం మాత్రమే ఉంది. ట్రంప్ చెబుతున్నట్టు ఈ కాల్పుల విరమణ ఎంతో కాలం నిలవకపోవచ్చు. ఒకవేళ మళ్ళీ దాడులు జరిగితే ఇరాన్, గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ఖాయం. మరి ఈ యుద్ధంలో అసలు విజేతలెవరు? ప్రపంచానికి ఇది ఎలాంటి పాఠాన్ని నేర్పించింది? ఈ యుద్ధం ప్రపంచ దేశాలకు ఒక అనూహ్యమైన స్ట్రెస్ టెస్ట్ పెట్టింది. హర్ముజ్ జలసంధి వద్ద ఆయిల్ ట్యాంకర్లు ఆగిపోగానే ఏ దేశం ఎంత దృఢంగా ఉందో తేలిపోయింది. ఇక్కడే ఒక కొత్త విషయం బయటపడింది. అదే ఇంధన స్వావలంబన. ఏ దేశాలైతే గల్ఫ్ ఆయిల్ మీద అతిగా ఆధారపడ్డాయో ఆ ఆసియా దేశాలన్నీ ఒక్కసారిగా నోరు మూసుకున్నాయి. ఇరాన్ను విమర్శిస్తే ఆయిల్ ఆగిపోతుందన్న భయం, అమెరికాను విమర్శిస్తే ఆంక్షలు వస్తాయన్న ఆందోళన వెరసి మౌనమే దౌత్యం అన్నట్లుగా ఆ దేశాల పరిస్థితి తయారైంది. వారి విదేశాంగ విధానం ఆయిల్ ట్యాంకర్ల చేతిలో బందీ అయిపోయింది. కానీ సొంతంగా పునరుత్పాదక ఇంధనం ఉన్న దేశాలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించాయి. తన విద్యుత్ అవసరాల్లో సగం కంటే ఎక్కువ గాలి సౌరశక్తి ద్వారా పొందుతోంది. అందుకే అమెరికా కోరిన సైనిక సహకారానికి స్పెయిన్ తలొగ్గలేదు. దాదాపు 90% క్లీన్ ఎనర్జీ, అటు హైడ్రో, విండో, సోలార్ వంటివి వాడుతోంది. రవాణాకు దేశీయ ఇంధనాలు వాడుతోంది. అందుకే అమెరికా దాడులను బ్రెజిల్ బహిరంగంగానే వ్యతిరేకించగలిగింది. వీరి ధైర్యానికి కారణం వారి దగ్గర ఉన్న ఎనర్జీ కుషన్, అంటే ఇంధనం కోసం ఎవరి ముందో చేతులు చాపాల్సిన అవసరం లేకపోవడం వీరి దౌత్య శక్తి. ఈ యుద్ధ కాలంలో అందరినీ ఆశ్చర్యపరిచిన దేశం పాకిస్తాన్. 2020లో పాకిస్తాన్ పవర్ మిక్స్లో సోలార్ వాటా కేవలం 3%. కానీ 2025 నాటికి అది ఏకంగా 32%కి చేరింది. ఇది ప్రపంచంలోనే అతి వేగవంతమైన ఎనర్జీ ట్రాన్సిషన్. ఇది కేవలం పర్యావరణం కోసం చేసిన మార్పు కాదు, మార్కెట్ బలవంతం మీద జరిగిన మార్పు. చైనా సోలార్ ప్యానెల్ ధరలు భారీగా తగ్గడం, అదేవిధంగా ప్రభుత్వ విద్యుత్ ఛార్జీలు భరించలేనంతగా పెరగడం వంటివి ఆశ్చర్యం కలిగించాయి. సామాన్య ప్రజలు, పరిశ్రమలు తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం కూడా కీలక మార్పుల దిశగా అడుగులు పడ్డాయి. దీనివల్ల పాకిస్తాన్ కూడా ఈ సంక్షోభంలో కొంతమేర నిలబడగలిగింది. ఈ యుద్ధ సమయంలో చైనా ఒక నిశ్శబ్ద విజేతగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తిలో చైనాది గుత్తాధిపత్యం. చమురు సంక్షోభం వల్ల దేశాలన్నీ సోలార్ వైపు మళ్లుతూ ఉంటే చైనా తన ప్యానెల్ ధరలను తగ్గించి ఇతర దేశాల ఇంధన భద్రతను తన చేతుల్లోకి తీసుకుంది. అంటే చమురు కోసం గల్ఫ్ దేశాల మీదుగా ఆధారపడడం మానేసి ప్యానెల్స్ కోసం చైనా మీద ఆధారపడే కొత్త రకమైన డిపెండెన్సీని మొదలుపెట్టింది. పాకిస్తాన్ వంటి దేశాల్లో ఈ మార్పు కేవలం ప్రభుత్వం వల్ల రాలేదు. ప్రభుత్వ విద్యుత్ బిల్లులు కట్టలేక సామాన్య ప్రజలే తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్నారు. దీనివల్ల పగటిపూట గ్రిడ్ మీద ఒత్తిడి తగ్గడమే కాకుండా ప్రజలు తమ అవసరానికి మించిన విద్యుత్ను ప్రభుత్వానికి అమ్మి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. ఇది ఒక సామాజిక విప్లవంగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా గ్యాస్ మీద ఆధారపడడం తగ్గించిన యూరప్ ఇప్పుడు ఇరాన్ సంక్షోభంతో గల్ఫ్ ఆయిల్ మీద కూడా నమ్మకం కోల్పోయింది. దీంతో యూరోపియన్ యూనియన్ తన గ్రీన్ డీల్ను మరింత వేగవంతం చేస్తూ 2030 నాటికి మెజారిటీ ఇంధనాన్ని సొంతంగా ఉత్పత్తి చేసుకునేలా చట్టాన్ని మార్చుకుంది. చివరగా యుద్ధం వల్ల ఎవరు మిలిటరీ పరంగా గెలవకపోయినా ఒక గొప్ప సత్యాన్ని ప్రపంచానికి చాటాయి. ఒక దేశం యొక్క స్వతంత్ర గొంతు ఆ దేశపు సోలార్ ప్యానెల్స్ మరియు విండ్ మిల్స్ నుంచి నడుస్తుంది. చమురు మీద ఆధారపడడం అంటే మన దౌత్యాన్ని వేరే దేశానికి తాకట్టు పెట్టడమే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.